నమస్తే. మే 18వ తారీఖు రాహుకేతువులు రాహు భగవానుడు, కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు. రాహుకేతువులు జనరల్‌గా సంవత్సరన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్‌గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్‌లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో గనక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్‌గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు ప్రస్తుతానికి రాహు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు. రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో, రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. రాహు భగవానుడు, కేతు భగవానుడి యొక్క రాశి మార్పు, రాశి సంచారం ఏదైతే వాళ్ళు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నారో, కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఎట్లా అయితే మారుతున్నారో, మిథున రాశి వారి మీద వీళ్ళ రాశి ప్రభావాలు అనేవి, వీళ్ళ సంచార ప్రభావాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అయితే రాహు భగవానుడు మిథున రాశి వాళ్ళకి దశమ స్థానం నుంచి ఆయన నవమ స్థానానికి అంటే భాగ్యస్థానానికి రావడం జరుగుతుంది. మంచిదే. కేతు భగవానుడు వచ్చేసేసి ఆయన మీకు చతుర్థ స్థానం నుంచి తృతీయ స్థానానికి రావడం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఈ మార్పులు ఎలా ఉంటాయంటే, ఒక రకంగా మీకు ఎంప్లాయ్మెంట్ పరంగా స్టాగ్నేషన్ వచ్చి ఉండాలి. అంటే ఏదో ఒక మార్పు జరిగి ఉండాలి. గత సంవత్సరంన్నర క్రితము మార్పు జరిగిన తర్వాత, సంవత్సరంన్నర లోపు మార్పు జరిగిన తర్వాత ఇంక అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉండాలి. అక్కడ కొంచెం మీకు ఇబ్బందులు కలగడం కానివ్వండి, లేకపోతే కాస్త మీకు మదన లాంటివి ఉండడం కానివ్వండి, లేకపోతే ట్రావెల్ పరంగా ఉండడం కానివ్వండి, లేకపోతే అర్థం పర్థం లేకుండా ఉద్యోగం సాగడం కానివ్వండి, పెద్దగా సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానివ్వండి, ఏదో సాగుతోందంటే సాగుతుంది, చేస్తుందంటే చేస్తుందని, నెలాఖరి జీతం వస్తుందంటే వస్తుంది, అట్లా ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే భాగ్యకరంగా భాగ్య రూపంలో వస్తున్న రాహు మంచి చేస్తారు, ఇబ్బంది అంటూ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రావెల్ విపరీతంగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి దగ్గర నుంచి దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ట్రాన్స్ఫర్లు అవ్వడం కానివ్వండి, ఉత్తర వేరే ఉద్యోగాలు రావడం కానివ్వండి, వెళ్ళిన చోటికి జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళకపోవడం కానివ్వండి, మీ ఫ్యామిలీని వేరే చోట ఉంచడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత ఇక్కడ ఫారిన్ ల్యాండ్ విజిట్స్ కూడా అప్పుడప్పుడు రావడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. లాసెస్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ప్రయాణ ఖర్చులు విధానంగా పెరగడం జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి 1కి 4 ఖర్చులు రావడం జరుగుతూ ఉంటాయి. అది జీవిత భాగస్వామి హెల్త్ రీత్యా అవనివ్వచ్చు, పార్ట్నర్ హెల్త్ పాడవడం కానివ్వండి, రకరకాల టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం రావడం కానివ్వండి, మదన కొద్దీ, భయాన్ని కొద్దీ, యాంగ్జైటీ కొద్దీ చేయించుకునే టెస్టులు కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ జన్మజాతకాలు కనుక చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జన్మజాతకాల్లో రాహు ఎలా ఉన్నారు పరిగణించి దాని ప్రకారంగా మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కేతు భగవానుడి యొక్క సంచారం కనుక చూసుకున్నట్లయితే చతుర్థం నుంచి తృతీయ భావానికి వస్తున్న కేతు పరాక్రమ భావాన్ని చూస్తారు. కేతు పరాక్రమ భావానికి రావడము, మాట తీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏదన్నా ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే మాట పెళ్ళికి అనేయడం కానివ్వండి, అది వెనక్కి తీసుకోలేకపోవడం కానివ్వండి, సిబ్లింగ్స్తో గొడవలు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో గొడవలు లాంటివి ఇక్కడ జరగడానికి వచ్చే సంవత్సరంన్నరకి అవకాశాలు ఉంటాయి. తలనొప్పులు పెరుగుతాయి, మెడ నరాల నొప్పులు పెరుగుతాయి, నిద్ర లేకుండా ఉంటుంది అనమాట. అర్ధరాత్రి నిద్ర మేలుకు వచ్చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదైనా మెడికల్ టెస్ట్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా హిడెన్ డిసీజెస్ కానివ్వండి, ఏమైనా బయటపడడానికి ఇక్కడ షష్టమ భావాన్ని కూడా చూస్తారు కాబట్టి మీకు ఇక్కడ అవకాశాలు కనబడుతున్నాయి. అటువంటి ఆస్పెక్ట్స్లో మీకు ఇక్కడ ఏమవుతుందంటే రుణరోగ శత్రు బాధలు కూడా పెరుగుతాయి. కాబట్టి రుణరోగ శత్రు బాధల్లో ఇక్కడ ఏదైనా అంతర్గత వ్యాధులు ఏమన్నా, ఎంతో కాలం నుంచి దాగి ఉన్న వ్యాధులు ఏమైనా బయటపడడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ మెడికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. మీ జన్మ జాతకాలు కనుక చెప్పించుకున్నట్లప్పుడు వీటికి సంబంధించి మీకు రాహుకేతువులు ఎక్కడున్నారో చూసుకొని చెప్తాను కాబట్టి ఏం జరగదండి. శుభం భూయాత్.